రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. 6:48 వరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా 6:48 వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు డిసెంబర్ 22 అయితే ముల్కల్ చెరువు మండి కానీ అలా ముల్కల్ చెరువు మండిలో కొంతవరకు లక్కీ కూపన్ అయితే అంటే లక్కీ డ్రా అయితే ఓపెన్ చేస్తాము, అంటే లైవ్గా రిమైనింగ్ అన్ని కంపెనీ వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ సుమారు ఒక 4 ఇంకా ఒక 10 లోపల ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు. ఎవరికి తగిలితే వాళ్ళకి ఫాస్ట్గా ఇంటిమేట్ ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత రిమైనింగ్ కంపెనీ తరఫునకి అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఒక లిస్ట్ అయితే పంపిస్తారు. లిస్ట్లో మీ పేరు వస్తే మీకు మీ అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్కి ఆటోమేటిక్గా వాళ్ళైతే పంపిస్తారు. ఎనీవే ముందుగా అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ. ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ముందుగా టీవీఎస్ మల్టీ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, దిగుమతి ఏం పెరగలేదు. మన మదనపల్లి మార్కెట్లో నేట్లాగే తక్కువగానే ఉన్నాయి. ఈరోజు కూడా వచ్చేసి ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5-10% ఈరోజు కూడా కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. దిగుమతి ఏం పెరగలేదు. కానీ తర్వాత 6:48 తర్వాత ఏమైనా స్టాక్ పెరిగితే చెప్పలేము, ఎందుకంటే మంచు కారణంగా ఈ దీనివల్ల కాయలు కూడా లేట్గా మాగుతూ ఉంటాయి. అందరికి తెలిసిందే ఈ విషయం. ఇంకా ఎండను కాస్తే కొంచెం ఫాస్ట్గా మాగేదానికి ఛాన్స్ అవుతుంది. దాంతోపాటు మంచు కారణంగా కొన్ని బండ్లు లేట్గా కూడా రావచ్చు. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి ఏం పెరగలేదు. నేటితో పోల్చుకుంటే ఒక 5-10% ఈరోజు కూడా తక్కువగానే వచ్చింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది మీకు చూడాల్సి ఉన్నది. మీకు ఎవరికైనా తక్షణందక భూవరం నందక అలాగే కావాలనుకుంటే ఆ కూపన్స్ అందులో ఉంటాయి, మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.